ఏంట్రా ఇది? ఉంగరాలు అలా కొట్టావేంట్రా? నిన్ను కొట్లే, సంతోషించు. మళ్ళీ ఏమైందిరా నీకు? ఆర్ యు మ్యాడ్? పిచ్చా నీకు? అవునే, పిచ్చే. నువ్వు రంభా, ఊర్వశి, మేనక మిక్సీలేస్తే పుట్టిన మార్చిపోయిన ఫ్యామిలీ గంధర్వకన్యవి. నువ్వంటే పిచ్చి. నువ్వెవరో నేనెవరో అర్థమైందా? ప్లీజ్ అలా మాట్లాడకరా, నాకు భయంగా ఉంది. అబ్బో, నీ నంది అవార్డ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ చూపించుకో. నీకు 190 సార్లు చెప్పాను ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు అని. స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. ఏం చేశాను నేను? నేనంటే ఎందుకంత అసహ్యం? నిన్నే చెప్పు, ఏం చేశాను? కుక్కలా ఎందుకు అరుస్తావు? నువ్వు నీ పొగరు అన్ని ఏవి నాకు నచ్చు. నువ్వంటే ఎలర్జీ, నువ్వంటే మోసం, నువ్వంటే చీటింగ్. నువ్వు నీ ఫ్యామిలీ స్టేటస్ కోసం గడ్డి తింటారు. మాలాంటి స్టేటస్ ఉన్న వాళ్ళు దక్కించుకోవడానికి గడ్డి పెడతారు. మాసిపోయిన మమ్మీ టమ్మీ డాడీ. స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. నన్ను ఊరుకుంటాను. నా ఫ్యామిలీ గురించి మాట్లాడవనుకో చంపేస్తాను. నాకన్న వయసులో చిన్నోడివి, ఏమీ తెలీదు. చిన్న పిల్లాడి మనస్తత్వం అనుకున్నాను. నోటికొచ్చినట్టు వాగితే మూతి పళ్ళు రాలుతాయి. కొట్టవే, కొట్టు. నువ్వు కొట్టడానికి పుట్టావు, మేము కొట్టించుకోవడానికి పుట్టావు. తిరిగి కొడితే గో పగిలిపోద్ది. అదేంట్రా మొన్న సరదాగా మాట్లాడావు? పాటలో మన జంట శివపార్వతుల జంట అన్నావు. తొక్కేం కాదు, అమ్ముందని ఏదో లిప్ కలిపేశాను. నువ్వు నేను శివపార్వతులంటే జనాలంటే రాళ్లతో కొడతారు. సమస్య లేదు. వెళ్ళి నీకు తగ్గ ముంతనో బొంతనో పెళ్లి చేసుకో. ఏరా పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వేం చెప్తే అది వినడానికి ఎల్కేజీ పాపననుకున్నావా? నాకొక్కటే తెలుసు, ఈ ఇంట్లో అడుగు పెట్టాకే తెలుసుకున్నాను. అదేంటో తెలుసా? రే మెంటల్, ఇటు చూడు, నా కళ్ళల్లోకి చూడు. ప్రేమించడం నేర్చుకున్నాను. అర్థమైందా? నిన్నే ప్రేమిస్తాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. అది జరగదు. వెళ్ళి గోదాట్లో దుక్కు. మర్యాదగా ఇల్లు నన్ను వదిలి వెళ్ళిపో. చెప్పుడైతే నీ పేరు మార్చుకోకుండా వెధవేషాలేసావో అప్పుడే నువ్వంటే నాకు అసహ్యం వేసింది. స్టూపిడ్. అది అప్పుడు. ఇప్పుడు నువ్వంటే నాకు ప్రాణం రా. I love you so much, Mahi. I promise. I swear on you. I love you. I love you. I love you. Get out. నా చావు నేను చేస్తా, నీ చావు నువ్వు చావు. నిశ్చితార్థం పెళ్లిళ్ళైనా అవి పెటాకులు అవుతాయి. రాయం చేసుకోవాలనుకుంటే కాపురం అక్కర్లేదనుకుంటా. నీ కర్మ. అర్థమైందా? నాకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను.